హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ అవర్ ఛానల్ శ్రీదేవి విజన్. ఈరోజు కార్తీక శుద్ధ ఏకాదశి సందర్భంగా మెట్టెలు చేపించుకుంటున్నాను. మెట్టెలు చేపించుకునే వాళ్ళు వేలికి మెట్టెలు తీసి అవసలతనికిచ్చి పసుపు దారం కట్టుకొని మళ్ళీ అదే రోజు వేళ్లకు మెట్టెలు పెట్టించుకుంటారు. మెట్టెలు లేకుండా అసలు ఉండరు. అయితే నాకు ఏమైందంటే, నాకు 2 months బ్యాక్ సర్జరీ అయింది. సర్జరీ అయిన టైంలో మెట్టెలు తీసేశారు. సర్జరీ అయిన తర్వాత మళ్ళీ ఆ మెట్టెలు పెట్టుకుంటే నాకు అస్సలు సెట్ అవ్వలేదు, వెంటనే ఊడిపోతున్నాయి. ఆ విధంగా 2 months నుండి కూడా మెట్టెలు లేకుండానే ఉన్నాను. మెట్టెలు చేయించుకోవాలంటే శ్రావణ మాసం కానీ కార్తీక మాసంలో కానీ చేయించుకుంటారు, మంచి రోజులు అనేసి. అదేవిధంగా ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా కూడా పూర్ణంతోనే సంపూర్ణమవుతుంది అంటారు. మెట్టెలు చేయించడం అనేది శుభకార్యమే కాబట్టి ఈరోజు పూర్ణాలు బూరెలు కూడా చేస్తున్నాను. ఎలాగో ఏకాదశి కాబట్టి ఇవి చేసి దేవి దేవతలకు సమర్పించి ఆ తర్వాత ఇంట్లో వాళ్ళకు కూడా పనిచేసి నేను కూడా తింటాను అనేసి ఈరోజు పూర్ణం బూరెలు కూడా తయారు చేస్తున్నాను. నేను మాట్లాడుతూ బూరెలు చేసే విధానాన్ని చెప్పలేదు, కానీ ఏ విధంగా చేస్తున్నానో చూపించేస్తున్నాను, మీరు కూడా చూసిస్తున్నారు. ఈ మధ్య లాంగ్ వీడియోలు చూడడం అనేది చాలా తగ్గించేశారు జనాలు. నేను కూడా లాంగ్ వీడియోలు చేయడం అనేది పూర్తిగా ఆపేశాను, ఎందుకంటే వ్యూస్ చాలా తక్కువ వస్తున్నాయి. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు టోటల్గా లాంగ్ వీడియోలో చేసేదాన్ని. అసలు షార్ట్స్ ఏ విధంగా చేయాలో కూడా తెలిసేది కాదు. నేను లాంగ్ వీడియోస్ చేసినప్పుడు వ్యూస్ కూడా ఎక్కువనే వచ్చేవి. తర్వాత షార్ట్ వీడియోలు చేయడం స్టార్ట్ చేశాను. లాంగ్ వీడియోలు చూడడం అనేది మొత్తం తగ్గించేశారు. నేను ఛానల్ స్టార్ట్ చేసి 3 సంవత్సరాలు అవుతుంది. నవంబర్ 5కు 3వ సంవత్సరం కాబట్టి ఇక నుండి లాంగ్ వీడియోలు కూడా పెట్టాలి అనేసి అనుకుంటున్నా. నేను బూరెలు చేస్తే తక్కువనే కాబట్టి చేయడం కూడా త్వరగానే అయిపోయింది. 6 బూరెలు అయినాయి. బూరెలు ఒత్తడం కానీ కాల్చడం కానీ పూర్తిగా నెయ్యితోనే చేశాను. టేస్ట్ అయితే సూపర్గా ఉన్నాయి. అదేవిధంగా పిండి దీపం కూడా తయారు చేసుకున్నాను. ఏకాదశి రోజు తులసి చెట్టు మీద చేయి వేయొద్దు అంటారు. అందువల్ల ఒకరోజు ముందే తులసి ఆకులు తెంపి మాల అల్లి ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచాను. ఈరోజు పిండి దీపం కూడా తయారు చేశాను. మనస్ఫూర్తిగా పూజ కూడా చేసుకున్నాను. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం శ్రీరామనామావరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం శ్రీరామనామావరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం శ్రీరామనామావరాననే. ఓ మహాదేవే చ విద్మహే విష్ణుపత్నే చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. అమృతవాసిని విద్మహే పద్మలోచని ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. ఓం శాంతి శాంతి శాంతి.